మనోళ్ళు మన స్వరూప్ బ్రో ఏమో అని పరిగెడుతున్నాడు, మన యశ్వంత్ బ్రో ఏమో అని అంత కసిగా పరిగెడుతున్నాడు. అందరూ నేను కూడా పరిగెడుతుంటే అమ్ములు ఎలా పరిగెడుతుంది తెలుసా? చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 61 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడైతే మేమందరం షూట్ లొకేషన్కి వచ్చేసాం. బ్రో రండి, అందరూ ఒకసారి ఇటు రండి. అమ్ములు ఉన్నాలే కానీ. సో గైస్, మేము షూట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అందరం కలిసి ఇప్పుడు. సో మన వాళ్ళు ఏంటంటే కొంచెం బ్రో మేము డైలీ వర్క్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేద్దాం బ్రో ఈవినింగ్ అన్నారు. నిన్న కొంచెం క్రికెట్ ఆడదాం బ్రో అంటే నిన్న ప్లాన్ చేసాం, నిన్న చేద్దాం అనుకున్నా, బట్ అవల్ల టైం సరిపోలా. ఇవాళ చేస్తా బ్రో మ్యాక్సిమం, ఓకేనా? మనోడైతే బ్యాట్లు ఇస్తున్నాడు. వికెట్లు ఏంటంటే అవి ఆయుధాలు అన్నమాట ఇప్పుడు మన షూట్కి. బ్యాట్ అవసరం లేదు, జస్ట్. సో గైస్, షూట్ చేస్తాం, చూడండి ఎలా షూట్ చేస్తాం ఏంటో వ్లాగ్లో చూపిస్తాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం, ఓకే? సో గైస్, చేసి సీన్ అనమాట ఇప్పుడు షూట్ చేసేది. నేను మనోళ్ళు పరిగెడతారనమాట. సో ఇవాళ అయితే మనోళ్ళకి ఫుల్ వర్కౌట్, ఎందుకంటే ఈ టేక్ అనేది చాలాసార్లు రీటేక్లు జరిగాయి అనమాట. బ్లూపర్స్ చాలా వచ్చాయి, ఎందుకంటే బైక్ స్పీడ్ మనోళ్ళ స్పీడ్ మ్యాచ్ అవ్వక ఫ్రేమ్ అవుట్ అయిపోతున్నారు కొంతమంది ముందుకు వచ్చేస్తున్నారు. మన స్వరూపుడు అయితే బాగా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు, చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాడు. ఇదే ఫైనల్ షాట్ అనమాట, ఇది సెట్ అయింది, ఇదే పెట్టేస్తున్నా. అండ్ సో గైస్, ఈరోజు యాక్చువల్గా పరిగెట్టే సీన్ అనమాట. పరిగెట్టమంటే ఎలా ఎలా నేను పక్కకు వస్తున్నాను. ఏం పరిగెడుతుంది, ఎలా పరిగెడుతుంది బ్రో? ఎలా పరిగెడుతుంది? మీకు దొరికిపోవాలని పరిగెడుతుంది. ఎలా అంటే 5, 6 ఏంటి మనోళ్ళు మన స్వరూప్ కాదు గైస్, మనోళ్ళు మన స్వరూప్ బ్రో ఏమో అని పరిగెడుతున్నాడు, మన యశ్వంత్ బ్రో ఏమో అని అంత కసిగా పరిగెడుతున్నాడు. అందరూ నేను కూడా పరిగెడుతుంటే అమ్ములు ఎలా పరిగెడుతుంది తెలుసా? చూపిస్తాను. రెడీ ఎగ్జాక్ట్ అలాగే పరిగెడుతుంది. మా వాళ్ళు కాలిపోతుంది, మేము ఇంత పరిగెడుతున్నా, అమ్మాయి ఏమో వయ్యారంగా పరిగెడుతుందని. పట్టమంటే ఎలా పడుతుంది బ్రో? కాదు, బండి కొట్టు, నువ్వు బండి ఫాస్ట్ కొట్టాలి కదా. ఇట్రాబు బండి చెప్పుకున్నా మసాజ్ చేస్తుంది అని చెప్పి చక్కగా ఉన్నాడు. అసలు కొడుతుంటే మసాజ్ చేస్తున్నా అర్థం కావట్లేదు. కొంచెం ఆయిల్ పెట్టుకుంటే ఫుల్ మసాజ్ అయిపోయేది. సరే గైస్, ఇక్కడైతే షూట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొన్ని షార్ట్లు ఉన్నాయి, కంప్లీట్ చేసుకుంటా. సైడ్ కి రావు బ్రో, ఇట్లా బ్రో ఒకసారి. ఫస్ట్ కొట్టు, 2 సార్లు కొట్టి, 2 సార్లు కొట్టి జుట్టు ఇలా ఇలా తిప్పేసి యాక్షన్. నా బతికేంటి ఇలా అయిపోయింది. విజయవాడ నుంచి తెప్పించుకుని మరి కొట్టించుకునేలా ఉన్నాయి. అది కాదు బ్రో, చిన్న కుక్క పిల్ల వచ్చి చూడు. స్టాండ్ వేసుకోమంటే వేసుకోవట్లేదు గైసుల్లో. నేనున్నాను వీడియోలో. ముగ్గురు కూర్చున్నారా? కర్రలు పెట్టి పట్టుకోండి, ఇలా సీరియస్గా నన్ను చూడండి. సో గైస్, షూట్ అయితే అయిపోయింది. మామూలు పరిగెత్తించలేదు మనోడది. అభి బ్రో అయితే ఉరికి పాపం కాళ్ళు లాగేస్తూనే అంటున్నాడు. బ్రో ఎలాంటి చాలా కష్టంగా అనిపించింది, బట్ చేయాల్సి వచ్చింది.
సో చేసేసాం. మనలో ఇంకా ఒక 2 షార్ట్స్ ఉన్నాయంటే తీస్తున్నారు. మనలో ఇంకా 2 షార్ట్స్ ఉన్నాయంటే తీసేస్తున్నారు డబ్బాని. ప్రసాద్తో షార్ట్స్ అయిపోయినాయి, అతనికి కెమెరామ్యాన్ వచ్చేసిండు. సో గైస్ ఇక్కడైతే షూట్ కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎలా కొట్టింది అసలు? బ్రో ఏంటి ఇందాక ఏమంటున్నాడు మనోడు? గైస్ మనోడు ఇందాక అమ్ములు నన్ను కొట్టేటప్పుడు సౌండ్ చేయాలి కదా, తిప్పు తిప్పు వాళ్ళు వచ్చేస్తారు, తిప్పు తిప్పు ఎలా చేసింది సౌండ్? మనోడు పైన ఒక నవరత్నాలు వేసి సరిపోవు. కాదు సింగిల్ టేక్ లో మాట్లాడితే నార్మల్ గా కాదు గైస్, అసలు ఒక్క సింగిల్ టేక్ లో అయిపోయేదాన్ని 10 టేకులు తీసుకుంది, నా మీద అంత కక్ష పెట్టుకుంది అనమాట. సో ఎలా అయితే షూట్ కంప్లీట్ అయింది. గీసిపోయినాయి బ్రో గోర్లు. అవునా? పుల్లు పెంచినట్టు పెంచింది. అది పులికి కూడా తక్కువ ఉండేది, కొంచెం తక్కువ ఉండేది నీ గోర్ల కన్నా. అసలు ఒక మినీ రేస్ అయితే జరిగింది ఈరోజు. కాదు తల జుట్టు పట్టుకుని వాళ్ళు ఊపు అంటే కాదు తిప్పరా ఇలా ఇలా అనాలి. మామూలుగా సీన్ చేసి చూపిస్తా బ్రో, కొడతా ఏమనుకోవాలి, తిప్పురా తిప్పు 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 తిప్పురా ఇలా చెప్పాలి. అమ్మాయిలా చూసింది తెలుసా? తిప్పురా తిప్పు 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 తిప్పు. ఓకే ఓకే, వీడియోలో చూస్తారు కదా నేను పరిగెట్టింది, నేను చేసింది చూసాక గైస్ వీడియోలో పర్ఫెక్ట్ గా నేను చేయించిందే పెడతా, కానీ ఈ అమ్మాయి చేసిన బ్లూపర్లు అయితే పెట్టను కదా. అవంతా ఫేక్, ఎంతైనా చేసా కదా. ఫస్ట్ నుంచి నేను నార్మల్ గా చేసి కావాలని ఎండ్ ఇప్పుడు గంట కొట్టిన తర్వాత చేసింది ఎండ్ బ్రో. అన్న అబద్ధాలు ఏది నమ్మను. ఏంటి ఎట్లా నుంచి మనోడు బాగా పరిగెత్తాడు వల్ల గమనిస్తున్నా. మనోడు జెట్ స్పీడ్ లో దూసుకొస్తుండే వీళ్ళేమో వెనకుంటున్నారు. అది ఏమైందంటే ఫస్ట్ స్లోగా పరిగెత్తాడు అన్నాడు, మీరు స్పీడ్కి వెళ్ళిపోయిండ్రు, బ్రో ఉరికిండు, మేము లాస్ట్ లో కొంచెం అయితే ఫోన్ తగిలేదు. ఇలా పెట్టి ఇలా అన్నాడు, ఆ షార్ట్ కుదిరితే పెడతా బ్రో దీంట్లో. ఇలా పెట్టి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, తగిలేదు కొంచెం ఫోన్ తగిలిందని ఇలా చూస్తున్నా నేను. మీరేమో ఎక్కడో ఉన్నారు అక్కడ. సో గైస్ ఇక్కడైతే షూట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు తినేసి ఇంకా వేరే షూట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. చాలా ఇవాళ ఫుల్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మధ్యాహ్నం అయిపోయింది. ఈవినింగ్ ఎక్కడికో వెళ్దాం అన్నాడు. సరే అది కంప్లీట్ చేసుకుని వెళ్దాం, ఓకేనా? ఓకే గైస్ కమ్ ఆన్. సో గైస్ మధ్యాహ్నం ఆ వీడియో షూట్ అయిపోయింది, ఇప్పుడు ఈవినింగ్ అయింది అనమాట. వేరే వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం. సో వెనకాల మా గ్యాంగ్ ఏది బ్రో? ఓకే లొకేషన్ చూస్తున్నాం గైస్, ఒక లొకేషన్ సెట్ అయింది అది బ్రో. సో గైస్ ఇప్పుడే మనోడైతే క్యారెక్టర్లో వచ్చాడు. ఎప్పటి నుంచో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అనమాట యాక్చువల్గా ఇది. సో బ్రో ఏదో ఒక డైలాగ్ చెప్పు మా వాళ్ళ కోసం. నేను చెప్పాను, నువ్వే చెప్పుకో. ఏదన్నా ఒక పాట పాడు బ్రో మంచిది. ఓకే థ్యాంక్ యూ. ఏంటి పరిస్థితి ఏంటి చాలా రోజుల తర్వాత క్యారెక్టర్ అయితే? సో ఇది నాకు ఇష్టమైన క్యారెక్టర్ అనమాట. కొంచెం నాకు నవ్వు వస్తూ ఉంటుంది చేసేటప్పుడు, మీరు ఇంకా ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నా. ఇది కొత్త వీడియో తీసుకొస్తున్నా ఈ క్యారెక్టర్ మీద, ఏదో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడు బ్రో ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాను. బాగుంటుంది బ్రో. ఇప్పుడు చూడు ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నా. ఏంటి దీని మీద ఏమన్నా మంచి ప్లాన్ చేయొచ్చు ఏమన్నా ఫ్యూచర్లో? ప్లాన్ చేద్దాం గట్టి. ఇది బాగా వైరల్ అయిన క్యారెక్టర్ ఇది, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఆ వ్యూస్ బ్రో. చిన్న వీడియో చేసి పాపం ఈరోజు అని డల్లుకుంది అమ్ములు కూడా ఈ క్యారెక్టర్ వేస్తా ఉంటుంది. వద్దు నువ్వు వేయకపోయినా అలాగే ఉంటావు అన్న. ఓకే ఓకే గైస్ స్టార్ట్ చేద్దాం వచ్చింది. ఇక్కడ షూట్ బ్రో బండి ఇక్కడ పెట్టు బ్రో. అభి బ్రో ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు గైస్. ఎంతవరకు అయింది షూట్ ఇప్పుడు దాకా? నీకు ఎన్ని వీడియోలు అయినాయి ఈరోజు? వాళ్ళ ఒకటే అయింది, ఇది సెకండ్. 2 వీడియోలు, ఇంకో వీడియో నైట్ ఉంటుంది. ఫుల్ డే షూట్. మళ్ళీ ఈమె వెళ్ళిపోవాలి రేపు. ఏంటి మరి టర్ఫ్ వెళ్దాం. ఈ షూట్ వేరే షూట్ అయిపోగానే వెళ్దాం గైస్. ఒక గంట ఆడుకుంటాం. ఫుల్ ప్రెజర్ అనమాట అసలు. బ్రో కాసేపు రిలాక్స్ అవుదాం, చిల్ అవుదాం. అది బ్లాగ్ అయితే తీయలేము, జస్ట్ ఎంజాయ్ చేయడానికి నేను. ఓకే కనీసం కూలింగ్ వాటర్ కూడా ఇప్పించట్లేదు. కూలింగ్ వాటర్ సరే 4 థమ్స్అప్లు తాగింది ఇప్పుడు దాకా. తాగింది మొత్తం. అసలు డ్రింక్ సరే గైస్ ఓకే స్టార్ట్ చేద్దాం షూట్ అయితే. అది చూసి నేను చూస్తాను.
సో గైస్ ఇవాళ ఫైనల్ గా క్రికెట్ ఆడడానికి టర్ఫ్ కి అయితే వచ్చేసాం. ఇవాళ నా టీం వర్సెస్ గౌస్ బ్రో టీం. సో ఎవరు విన్ అవుతారో లాస్ట్ వరకు చూడండి. మాక్సిమం నేనే విన్ అవుతా, ఎందుకంటే ఇది నా వ్లాగ్ కాబట్టి. వేస్తావా బౌలింగ్? కొట్టు బ్రో, ఆడగలవు. షాట్. టూ బాల్స్. బ్రో 22 కొట్టాలి. స్లోగా వేస్తున్నా, ఆడుకో, పండగ చేసుకో. నేను మా వాళ్ళతో వచ్చి క్రికెట్ ఆడాం. బ్రో హ్యాపీయా? సో మన గౌస్ బ్రో కూడా యాడ్ అయ్యారు. బ్రో ఏమన్నా చెప్పు ఆడియన్స్ కోసం. సబ్స్క్రైబ్ ఆసిఫ్ డ్రామా సబ్స్క్రైబ్ ఛానల్. రెండు మ్యాచ్లు ఆడాము. ఒక మ్యాచ్ వాళ్ళు విన్నారు, రెండు మేమే విన్నాం అంటున్నారు. మీరు హ్యాపీ బ్రో? మిమ్మల్ని ఆడిచ్చా తీసుకొచ్చి రోజు వర్క్ అని చెప్పి ఏడుస్తున్నారు ఇద్దరు. హ్యాపీ బ్రో? సో మన అభిప్రాయం అయితే మన అభిప్రాయం ఉంగ బ్రో. సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈసారి టోటల్ గా టోర్నమెంట్ చూపిస్తాం మీకు ఈసారి కుదిరినప్పుడు. సార్ ఇంకా ఎజాజ్ బ్రో అందరూ వస్తారు. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్ లో ఎనర్జెటిక్ గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.